ఆత్రపల్లుడు అత్తమెడలో తాళి కట్టాడంట. అట్టుంది. ఒక సర్వే టీం చెప్పే విధానం ఎలా ఉండాలంటే అది వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ప్రజలకు మనం ఏం చెప్తున్నామా, మనల్ని విమర్శించేవాడు ఎవడైనా విమర్శిస్తాడు. నువ్వు కరెక్ట్ చెప్పినా విమర్శిస్తాడు, తప్పు చెప్పినా విమర్శిస్తాడు. కానీ ఆ విమర్శలకు కూడా కొంత అర్థం పట్టే విధంగా ఉండాలి. అంతేగాని పిచ్చి పిచ్చి లెక్కలు చెప్పేసి వీళ్ళని మనం పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేస్తే మేము జనవరిలో ఒకసారి ప్రజల్లో గ్రామాల్లో దాదాపుగా 150 పైన నియోజకవర్గాల్లో మేము 3 సార్లు సర్వేలు చేసాము, ఆఫ్టర్ ఎలక్షన్ చేసాము, బిఫోర్ ఎలక్షన్ 2 టైమ్స్ చేసామని చెప్పి కూడా వీళ్ళు ప్రెస్ మీట్లో కూడా అదే చెప్తా ఉన్నారు. అయితే ఈ సర్వే అసలు నమ్మొచ్చా, ఈ సర్వే చెప్పేది నిజమైందంటే నేనైతే ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి అధికారం రావచ్చేమో కాదంటంలా, కానీ వీళ్ళు చెప్పే లెక్కలతోటి అంత సర్వే వస్తుందని కూడా అన్ని సీట్లు వస్తాయి అంటే మాత్రం అది నమ్మశక్యంగా లేదు. మేబీ మన సర్వే కూడా 90-95 వైసీపీకి చెప్పాం, ఎడ్జ్లో టీడీపీకి కూడా అవకాశం ఉందని చెప్పాం. సో ఈ 2024 ఎన్నికలు చాలా ప్రిస్టేజ్ ఇష్యూగా జరిగిన ఎన్నికలు, టగ్ ఆఫ్ ఫైట్ తోటి జరిగిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పిచ్చి పిచ్చి సర్వేలు నమ్ముతూ ఒక సంస్థ ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా చెప్పి, అది కూడా అవతల పార్టీకి కూడా చాలా తక్కువ సీట్లు చెప్పేసి 160 సీట్లు వీళ్ళకంటే వాళ్ళకి ఎన్ని వస్తాయి, ఇంకా 13 సీట్లు 14 సీట్లేనా? ఇది అసలు నమ్మశక్యంగా లేదా? నాకైతే నమ్మబుద్ధి పుట్టలా. సరే, మీరు ప్రజల తీర్పు అనేది ఇంక 2 రోజులు వస్తుంది. ఈవీఎంల్లో దాగి ఉన్నటువంటి ఓటర్ యొక్క పల్స్ని ఏ సంస్థ కూడా బయట పెట్టలేదు. దేవుడే, మీరేమన్నా దేవుడు వల్లే కాదు ఈవీఎంలో ఓటరు ఏ పార్టీకి ఓటు వేసాడా అని కనిపెట్టడానికి ఈ బచ్చా సర్వే సంస్థలంతా వీటిని నమ్మాల్సిన పని లేదు. దీనిపై టీడీపీ వైసీపీ వాళ్ళు కూడా కలత చెందాల్సిన పని లేదని కూడా మనం తెలియజేసుకుంటూ, మనకి ఇంకా 2 రోజుల్లో ఎన్నికల ఫలితాలు, తుది ఫలితాలు రానున్న నేపథ్యంలో కూడా నిన్నటి నుంచి కూడా, నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు 6-6:30 నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సర్వేలతోటి పిచ్చి పిచ్చి సర్వేలన్నీ చెప్పేసి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేశారు. కొన్ని ప్రధాన న్యూస్ ఛానళ్ళు అయితే ఈ సర్వేలతోటి వాళ్ళు ఏ పార్టీకి కొమ్ము కాస్తున్నారు అనేది కూడా మనకి ఘంటాపథంగా అయితే చెప్పినటువంటి సందర్భాలు చూసాం. ఎందుకంటే ఒక ప్రధాన న్యూస్ ఛానల్ కూడా ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా వాళ్ళు చెప్పేది తప్పైనప్పటికీ కూడా గ్రాఫిక్స్ అన్నీ కూడా కంప్యూటర్లో చూపిస్తూ ఒక పెద్ద ఆయన చెబుతుంటే జనాలందరూ నవ్వుకునే పరిస్థితి. అతనికి తెలుసు ఈ సర్వే ఫేకు, పలానా సర్వే టీము పలానా ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అయినా కూడా ఈ పార్టీకి ఇన్ని వస్తుంది, ఈ పార్టీకి ఇన్ని వస్తుంది అని చెప్పి దానికి ముందు ఒక 10-15 రోజుల నుంచి ఓదరగొట్టి జనాలను పిచ్చోళ్ళు చేసి, నిన్నైతే పరిస్థితి అయితే మనం చూస్తే వాళ్ళందరూ కూడా న్యూస్ ఛానల్ని అయితే ఆంధ్రప్రదేశ్లో నమ్మే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎల్లో మీడియా టీడీపీకి ఫేవర్గా సర్వేలు చేసింది, టీడీపీకి ఫేవర్గా చెప్పింది, బ్లూ మీడియా వైసీపీకి ఫేవర్గా చెప్పేసింది. అయితే ఇక్కడ ఆరా సర్వే అని చెప్పేసి గతంలో 2019 ఎన్నికల్లో కూడా ఈయన ఒక సర్వే చేశాడు. ఆ సర్వేలో కొంత వైసీపీ గెలిచిద్దని చెప్పి అన్నాడు. మొన్న రీసెంట్గా కేసీఆర్ కూడా ఓడిపోతాడు, అక్కడ బీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన ఘంటాపథంగా బల్ల గుద్ది చెప్పాడు. అయితే లక్కీగా అతనికి అక్కడ 2 సర్వేలు అతను చెప్పినట్టే జరిగింది.